ఉన్నాడా ఉందా కనుక్కో కనుక్కో రెడీ సార్ చూడండి సార్ రెడీ సార్ చూడాలి సార్ సార్ చూడాలి వన్ మోర్ రండి సార్ రెడీ సార్ చూడండి సార్ ఓకే నెక్స్ట్ చూడలేదు మేడం చూడండి సార్ సార్ చూడండి సార్ రెడీ రెడీ ఓకే కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో శరవే గారి బాడీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా పెదనాన్న గారు పనిచేశారు. మండవ నరసింహారావు ఆయన పనిచేశారు. ఫస్ట్ ఈ సొసైటీ ఫామ్ అయిన 84లో సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ ఏ సొసైటీ ఏంటంటే ఈ పొగాకు సంబంధించి సమస్యలు అయ్యేసరికి ఇది పొగాకుకి సంబంధించి ఆక్షన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఈ సొసైటీ ప్రాధాన్యత తగ్గింది. కానీ రైతు వారీగా రైతులకు సంబంధించి ఏదైతే యాక్టివిటీస్లో ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని దీంట్లో నాకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఈ పదవి అనుకున్న తర్వాత చాలా దగ్గరగా ఉండి నాకు పనులన్నీ చేసి పెట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించారు. ఒకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి ఒక సొంత ఆఫీసు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా అందరి సహకారం తీసుకొని రైతులందరినీ కూడా ఈ సొసైటీలో భాగస్వాములు చేసి మరలా ఒకసారి ఈ పొగాకు సమాఖ్య సర్వే సొసైటీ మళ్ళీ రైతుల్లోకి వెళ్ళే విధంగా మీ అందరి సహకారంతో పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను పొలిటికల్గా ముందుకు రావడానికి మా అన్న రంగారావు గారు మెయిన్ కారణం. ఆయన్ని చూస్తానే నేను ఈ పొలిటికల్ దీంట్లోకి వచ్చాను. ఆయన రంగారావు గారి విషయం కూడా దాదాపు జిల్లా నాయకులందరికీ కూడా తెలుసు. ఆయన కూడా ఎక్కడ కూడా ఏఎంసీ చైర్మన్గా చేశారు. మద్దిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీకి. ఎక్కడ కూడా పొలిటికల్గా ఒక రూపాయి సంపాదించిన వ్యక్తులకి ఎనిగిర్తి వచ్చాను. ఈ సొసైటీ చైర్మన్లో కూడా ఇంతకుముందు అందరూ కూడా అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. శాషి గారు కానీ తర్వాత సర్వే గారు కానీ వాళ్ళ పేరు పోగొట్టకుండా వాళ్ళ అడుగుజాడల్లో పనిచేస్తారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసి నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సంతనోదరపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి మిగిలిన నాయకులు కూడా ఒకసారి ఈ పదవి నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవసాయ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.